హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నిన్న షేర్ చేశాను కదా వీడియో. ఆ వ్లాగ్లో వచ్చేసి నేను ఉద్దిపప్పు ఇంకా బొప్పట్లు అయితే నానబెట్టేశాను కదండి నైటు. ఇంకా బొప్పట్లు ఉర్లగడ్డ వేసి ఈరోజు కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అదేవిధంగా ఉద్దిపప్పు వడలు అయితే చేస్తున్నానండి. నేను ఎప్పుడూ చేసింది లేదనమాట ఈ విధంగా ఉద్దిపప్పు వడలు అయితే. ఒకసారి చేశాను, ట్రై చేశాను. నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేనైతే ఈ ప్రాసెస్ ఎప్పుడు చేసింది లేదు. ఈ మధ్య మొన్న పండగకి అయితే చేశానండి. చాలా బాగున్నాయి అన్నమాట ఈ మరి చేస్తే మాత్రం. కానీ ఇలా చేస్తే చప్పగా వస్తాయండి ఎవరికైనా కూడా. అంటే నాకు ఇచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా మామూలుగా. ఇలాంటి నేను చేసిన ప్రాసెస్లో చేసిన వడలు అయితే పొంగవన్నమాట. చప్పగా ఏదో మనకు అరిసెలు ఉంటాయి కదా, బెల్లం అరిసెలు అలా ఉంటాయి. నాకు నచ్చేది కాదనమాట. ఏంటి పొంగకుండా ఉంటాయి ఇలా చేస్తే, సరే ఇలా చేస్తే అన్న పొంగకుండా ఉంటాయేమో అనేసి నేను భ్రమపడి చేయలేదనమాట ఈ మరి. కానీ ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుంది, ట్రై చేద్దాము అనేసి ఈరోజు అయితే ట్రై చేశానండి ఉద్దివడలు అయితే, నేను చెప్పిన ప్రాసెస్ అయితే. కానీ చాలామంది అందరూ చేస్తూ ఉంటారు. అంటే నేను ఈసారి అయితే ట్రై చేశాను, అది మీతో షేర్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మార్నింగే చూశారు కదండి, ఒకవైపు అయితే నీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట. నీళ్ళు పెట్టేశాను, బాగా కాగిపోయాయి. పాప అయితే తీసుకెళ్ళింది స్నానానికి. ఆ తర్వాత ఒకవైపు అయితే ఇదిగోండి వాటర్ అయితే పెట్టేశాను, వేడి నీళ్ళు తాగేసాము. ఆ తర్వాత జీరా వాటర్ కూడా పెట్టేసి ఇంకా ఉద్దిపప్పు వడకైతే రెడీ చేస్తూ ఉన్నానండి. మామూలుగానే అనమాట. అల్లం ఒక 1 ఇంచు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్సీ పట్టేశానండి మొత్తము. నేను తీసుకున్న పిండి అంటే ఒక అరకిలో ఉంటుందన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న ఉద్దిపప్పు అయితే అరకిలోకి 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ వచ్చేసి ఒక 2, 3 తీసుకున్నానండి, సన్నగా కట్ చేశాను. ఆ తర్వాత జీలకర్ర అయితే వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం సోడా అయితే వేసుకున్నాను. అదే చెప్పాను కదా నాకు డౌట్ అనేసి. నేను సోడా వేయకపోయినా కూడా మంచిగా ఇవి పొంగుతాయండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసినప్పుడు మంచిగా పొంగాయి, కానీ అలవాట్లో వేసేసారనమాట. చిటికెడేదండి, ఎక్కువ వేయలేదు సోడా అయితే. ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇది గాలి పట్టేలాగా కలిపేసుకోవాలండి. ఈ వడ చేసేటప్పుడైతే ఉద్ది వడ ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నట్టుగా చేస్తే పిండి లోపలికి బాగా గాలి పట్టేస్తుంది అనమాట. గాలి పట్టడం వల్ల అవి మంచిగా మనకు హోటల్లో ఎలా అయితే చేస్తారో అలా మెత్తగా దూదుల్లాగా వచ్చేస్తాయండి. బాగుంటాయి అన్నమాట బోండాలు కాదు వడలు. నేను ఎప్పుడు చేసినా కూడా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, మా ఆయన కానీ మా పిల్లలు కానీ. వీటిల్లోకి చట్నీ ఏమి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం కాబట్టి ఏదో మనం టమాటో సాస్తో కూడా మనం తినచ్చు అనమాట. కానీ ఈరోజు నేనైతే బొబ్బట్లు ఉర్లగడ్డ వేసి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిండి అయితే బాగా కలిపేశానండి. ఇంకా నేను కొద్దిసేపు కూడా ఏం నానబెట్టలేదు, వెంటనే ఆయిల్ కాగపెట్టేశాను అనమాట. నేను పిండి కలిపేటప్పుడే ఆయిల్ పెట్టేశానండి స్టవ్ పైన. ఇంకా నీళ్ళు కూడా మా ఆయన ఈరోజు వద్దులే, నేను పిల్లలు వెళ్ళిన తర్వాత పోసుకుంటాను, లేట్ అయిపోతుంది వడ కర్రీ ఇవన్నీ చేయాలంటే అనేసి అన్నారు. మా ఆయనకైతే నీళ్ళు పెట్టలేదు, ఓన్లీ మా బాబు మా పాపే వేడి నీళ్ళు పోసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నారండి. ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను వడ అయితే. నేను అప్పటికి చెప్పానండి మా ఆయనకి, కర్రీ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉండదు, ఓన్లీ వడలు మాత్రమే వేసిస్తాను,
పిల్లలు టమాటా సాస్ వేసుకొని తింటారు. ఆల్రెడీ మా బాబుకి ఏంటంటే దెబ్బ తగిలింది కదండి ముక్కు దగ్గర. ఏదైనా చట్నీ చేసి పెట్టాలంటే కొంచెం భయం వేస్తుందన్నమాట. ఎక్కడ సీమ్ పోస్తుందో అనేసి కొంచెం భయం ఉంటుంది కదా, అలా నేను భయపడ్డాను. అందుకనేసి చట్నీ ఏం చేయడం లేదు. ఓన్లీ ఈ కర్రీకినే అన్నంలోకి వడల్లోకి బాగుంటుంది అనేసి ఈరోజైతే చేస్తూ ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుంది, అసలు కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. ఇక్కడ చూసారు కదా, వడలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. వేసేసుకొని అవి కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇక్కడ కర్రీ అయితే ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి, వేడి ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాను, చెక్క లవంగాలు, దాంతోపాటు ఒక 3 యాలకులు అయితే వేసుకొని, ఆ తర్వాత షాజీరా ఒక 1 స్పూను షాజీరా వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను జీలకర్ర వేసానండి. ఆ తర్వాత సోంపు వేసేసాను అనమాట. సోంపు వేసేసి ఇంకా నేను కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అవి కొంచెం మనకు ఎర్రగా ఉడకాలి కదా, ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనకు కర్రీలో కూడా కలిసిపోతుందండి. ఆనియన్ లాగా ఉండదు, బాగా ఫ్రై అయిందంటే టైం అవుతుంది. మా ఆయన ఈరోజు ఏమన్నాడంటే కర్రీతోనే తింటారు, తొందరగా చేసి అన్నారు. అప్పటికి లేట్ అయిపోయింది. నేను చెప్పాను కదా పిల్లలకి లేట్ అవుతుంది అనేసి అన్నాను. వినలేదన్నమాట మా ఆయన అయితే. లాస్ట్కి వడలు మాత్రమే తినేసి పిల్లలైతే వెళ్తూ ఉన్నారండి. ఇంకా ఈలోపు నేను కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. రెడీ అవుతున్నారు పిల్లలు, తినలేదు, నేను ఇంకా ఏం పెట్టలేదన్నమాట. ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ కొంచెం మెత్తబడిపోయాయి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి 2 తురిమేశానమాట, సన్నగా తురిమేసి వేసేసానండి, పేస్ట్ వేయలేదు. ఆ తర్వాత టమోటాలు కూడా వేసేసాను. వేసేసి టమోటాలు ఒక 2 తీసుకున్నానండి, మీడియం సైజువి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసామంటే టమోటాలు తొందరగా మెత్తబడిపోతాయి. నేను ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా ఇదే ట్రై చేస్తానండి. టమోటాలు వేసిన వెంటనే పసుపు సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తానమాట. 2 మినిట్స్ పెట్టేసామంటే మనకి టమోటాలు అనేటివి బాగా మెత్తబడిపోతాయండి. ఇంక ఇటు చూసారు కదా, ఇటువైపు వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఉండే పిండి కూడా అలాగే వేసేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేసానమాట. సాయంత్రానికి కొంచెం తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇక్కడ చూసారు కదా టమోటాలు అయితే మెత్తబడిపోయాయి బాగా. ఆ తర్వాత నేను నైట్ నానబెట్టుకున్న బొబ్బర్లు అండి 1 కప్పు తీసుకున్నాను. ఉర్లగడ్డ వచ్చేసి ఒక 3 తీసుకున్నానండి. అంటే కొంచెం అంత చిన్నవి కాకుండా అంత పెద్దవి కాకుండా మీడియం సైజువి 3 ఆలు తీసుకుని సన్నగా కట్ చేసి అందులో వేసేసానండి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేయించినటివేనండి, అన్నీ ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్సే. 1 స్పూను కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి అయితే వేశాను. ఆ తర్వాత ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేశానండి. గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా గరం మసాలా లేదు కాబట్టి చికెన్ పౌడర్ అనేది ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే వేసేసానండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో సాల్ట్ వేసాను కదా, అందుకని కొంచెం చూసుకొని అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే మళ్ళీ వేసాను. ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి కాబట్టి కొంచెం చిక్కగా వచ్చిందనమాట నాకు కర్రీ అయితే. 2 గ్లాసులు వేస్తే కొంచెం పులుసులాగా అలా వచ్చింటుంది, గట్టిగా వచ్చింది. ఇక్కడైతే కూర రెడీ అయిపోయిందండి. దాదాపు ఒక 7 విజిల్స్ దాకా పెట్టేసి ఉంటాను. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా మా ఆయనకైతే వాటర్ పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా మా ఆయన పిల్లల్ని తీసుకెళ్ళారనమాట స్కూల్కి. ఈలోపు వచ్చేసరికి మా ఆయనకి ఇదిగోండి జీరా వాటర్ ఇద్దామనేసి పెట్టేస్తూ ఉంటాను. వచ్చిన వెంటనే తాగేసి ఆ తర్వాత స్నానానికి వెళ్తే
వెళ్తారు అనేసి. కానీ మనం స్నానం చేసే ముందు ఒక గ్లాసు వాటర్ తాగితే చాలా మంచిదంట అండి, స్నానం చేసే ముందు అనమాట. విన్నాను నేను. కాకపోతే ఈరోజు మా ఆయనకైతే ఇలా ఇస్తూ ఉన్నానమాట. ఇంకా వస్తానే జీరా వాటర్ అయితే తాగేసి మా ఆయన స్నానానికి అయితే వెళ్ళారండి. ఇంకా నేనైతే ఇదిగోండి, సరే నువ్వు స్నానం చేసుకుంటా, నేను మొత్తం క్యారీ అంతా రెడీ చేసి పెట్టేస్తాను అని చెప్పేశానమాట. ఇక్కడ చూసారు కదా, నేను హనీ వేసానండి. ఉందేమో అనుకొని చూసి వేసుకుంటున్నాను, కానీ అయిపోయిందనమాట హనీ అయితే ఇక్కడ. అందుకని హనీ డబ్బాలోనే వేస్తూ ఉన్నానండి. ఇక్కడ డిమార్ట్కి అయితే వెళ్ళలేదండి, వెళ్ళింటే తెచ్చేసి ఉంటాను హనీ అయితే. ఈసారి ఈ వీక్ అయితే వెళ్ళలేదు. వెళ్దాము అనేసి అడిగాను, మా ఆయన అయితే వద్దు అనేసి అన్నారు. ఎప్పుడు అంతేనండి, ఆయన ఏదన్నా అవసరము అంటే అసలు వండి చేసేస్తాడు. అసలు ఏదైనా అవసరం ఉంటేనే కదండి మనం వెళ్దాము అనేసి అడుగుతాము. కానీ మా ఆయన అయితే రాలేదు. ఆల్మోస్ట్ ఉదిపప్పు అయిపోయింది, ఇంట్లో హనీ అయిపోయింది, కందిపప్పు అయిపోయింది, చాలా వరకు సామాన్లు అయితే అయిపోయాయి. సరేలేండి, ఇంకెట్లా లీవులు కదా, వెళ్దాంలే అనేసి నేను కూడా గమ్మునైపోయాను. ఇంట్లో ఉండే వాటితోనే చేసేద్దాము, సర్దుకునేద్దాము అనేసి సరే అనేసి నేను కూడా ఏం గొడవ వేసుకోలేదు. టైం ఉంది కదా వెళ్దాంలే అనేసి సైలెంట్ అయిపోయానమాట. ఇంకా మనం ప్రతిదానికి గొడవలు వేసుకుంటే బాగుండదు కదా. ఇక్కడ చూసారు కదండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాగుందనమాట. అసలు వడలేకైతే సూపర్గా ఉందండి, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు ఇట్లా ట్రై చేసింది లేదు వడలేకి. ఎప్పుడు చూసినా సాంబార్ వేసేదాన్ని, వడ ఇడ్లీ లేకైతే ఎప్పుడు చూసినా నేను సాంబారే రెడీ చేసుకుంటాను. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడము. ఇంకా నేను కొత్తిమీర అయితే సన్నగా తరిగేసి వేసేసాను. మా ఆయన కూడా జీరా వాటర్ తాగేశారు. నేను కూడా కొద్దిసేపు కూర్చొని జీరా వాటర్ అయితే తాగేశానండి. ఇంకా ఈలోపు ఇదిగోండి ప్లేట్లు అన్నీ తీసేస్తూ ఉన్నాను. నిన్న సామాన్ అంతా క్లీన్ చేశాను కదా, క్యారీలంతా అడుగుని పెట్టేశానండి. ఇంకా లేట్ చేశాను అనుకోండి, ఇంకా వచ్చేస్తాడు ఆయన. అసలే ఇంకా స్కూల్ ఫంక్షన్ అనేసి చాలా టెన్షన్తో ఉన్నారు. పని కూడా ఎక్కువైపోయిందంట స్కూల్లో వర్క్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్ ఒక పక్క, ఇన్స్టిట్యూట్ అండి. ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు కదా, బాగా అలసిపోతున్నారనమాట, చాలా టైర్డ్ అయిపోతున్నారు. కోపం వచ్చేస్తుందనమాట మా ఆయనకి అయితే. అందుకనేసి ఇక్కడ నేను టకటక తీసేస్తూ ఉన్నాను క్యారీలు అయితే. ఇక్కడ ప్లేట్ల వాటి మీద వాటర్ అంతా అలాగే ఉందండి, వాటర్ అయితే అంతా పోలేదనమాట. అందుకనేసి ఈ ప్లేట్లు ఒకవైపు పెట్టేశాను. ఓన్లీ నాకు అవసరమైన క్యారీలు మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మా ఆయన్ని పొద్దున్నే తినమని చెప్పాను, వడ పెడతాను తినేసేయి అని చెప్పాను. మా ఆయన అయితే స్నానం చేసుకొని వచ్చిన వెంటనే తినేస్తాడు కదా అనేసి ప్లేట్లు అయితే పక్కన తీసి పెట్టానండి. లాస్ట్కి నేను ఇంట్లో తినను, స్కూల్లో తింటాను అనేసి అన్నారు. నువ్వు ఎప్పుడు ఇంతే ఒకదాని మీద ఉండవు, స్టాండ్ తీసుకోవు నువ్వు అని చెప్పేసి చెప్తున్నాను. ఏదైనా అంతేనండి, నేను ఏదైనా ప్లాన్ వేసుకుంటాను, ఆ ప్లాన్ అంతా రివర్స్ చేసేస్తాడనమాట మా ఆయన అయితే. నాకు మైండ్ అంతా ఒక రకంగా అయిపోద్ది అనమాట, ఏం చేయాలో అర్థం కాదనమాట. మనం ఒకటి అనుకుంటామండి, ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, ఆ ప్లాన్ తారుమారు అయిపోయిందంటే ఏం చేయాలో అర్థం కాదు. అట్లా అయిపోతుంది మా ఇంట్లో పరిస్థితి అయితే. నేను అనుకున్నట్టుగా ఏది జరగదనమాట. మా ఆయన అలా కన్విన్స్ చేసేస్తారు నన్ను. ఏం అనలేను, ఏం మాట్లాడలేను అనమాట మా ఆయనతో. ఇంకా ఏం మాట్లాడినా గొడవలు అయిపోతాయి. పైగా సర్ది చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా, అత్త మామ అట్లా ఎవరైనా పెద్దలు ఉంటే సర్ది చెప్తారు. ఏవి తెలియదు మాకైతే. ఇప్పుడు ఒక రచనం అనుకోండి, ఇంకా గొడవే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదిగోండి వాడైతే రెడీ అయిపోయింది, మా ఆయనకైతే పెట్టి ఇచ్చేస్తాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇవాళటి వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.